తమ్ముడు ఈ ఎగ్జామ్ అయిపోతే ఏదైనా వ్యాపారం చేసుకుందాం అనుకున్నాడు. 7:30 వరకు కూడా ఇంట్లో ఉన్నాడు. మా కొడుకుకి 10th ఎగ్జామ్స్. మ్యాచ్ టీవీ పెడితే మ్యాచ్ చూస్తాడు వాడు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ కి ఫోన్ చేసి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు. 7:30, 8 మధ్యలో వెళ్ళినాడు. వెళ్ళి అక్కడ మ్యాచ్ చూసిన తర్వాత పిన్నికి చంద్రిక చంద్రిక వాళ్ళ అన్నదమ్ములు వచ్చినారని పిన్నికి ఫోన్ చేశాడు. ఎవరి వాళ్ళ మమ్మీకి. ఆ మమ్మీ ఇక్కడ చంద్రిక వాళ్ళ అన్నదమ్ములు వచ్చిర్రు అంటే దేనికి రా అంటే నన్ను పక్కకు రమ్మంటారు అంటే నాకు భయం వేస్తుంది మమ్మీ అన్నాడు. ఆ విషయం మేము ఇక్కడ ఉన్నాం, మాకెవరికి చెప్పాలా. మా పిన్ని జవహర్ నగర్ లో ఉంటారు. ఆమె ఎంబటే బయలుదేరి వస్తానండి, కాల్స్ చేస్తున్నారు. అయినా తమ్ముడు కాల్ లిఫ్ట్ చేయట్లా. మొత్తం ఇంకా రావడమే తమ్ముని ఎక్కడ పడితే అక్కడ పొడిచేసి చంపేశారు. లవ్ చేయడం తప్పు అయితే తమ్ముని చంపొద్దు కదా. అట్లాంటప్పుడు వాళ్ళ పిల్లని వాళ్ళు అదుపులో పెట్టుకోవాలి. మా తమ్ముని చంపొద్దు కదా. మా తమ్ముడు ఏమైనా వాళ్ళ ఇంటికి వెళ్ళాడా, వాళ్ళ పిల్లని లేపుకెళ్ళిపోయాడా, ఏం చేశాడని మా తమ్ముడిని చంపుతారు? అంత ఘోరంగా ఎవరు చంపడు కదా. మా తమ్ముడు ఎవరి జోలికి వెళ్ళాడు. మొత్తం సార్ ఎట్లా అంటే అది అమాయకమైన ముఖం. ఈ ముక్కు కోసేశారు. మా ఇంట్లో అందమైన వాడంటే వాడే మా అందరికి ముద్దుల తమ్ముడు. నేను ఏలూరులో ఉంటా, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసానంటే నా తమ్ముళ్ళు ఉన్నారనే వచ్చా. ఇప్పుడు మా కుడి చెయ్యి ఇరిగిపోయింది, మమ్మల్ని ఎవరు చూస్తారు? మా పిన్నికి ఫిట్స్, బాబాయ్కి ఫిట్స్. ఇప్పుడు ఫిట్స్ వచ్చి పడిపోయింది, స్పృహలో లేదు. ఇప్పుడు మేము ఆమెకు అన్నం తినిపిస్తాం. ఆమెకు కూడా ఏమైనా అయితే మేము ఏమవ్వాలి? మాకు న్యాయం జరగట్లేదు. మేము ఎంత పొట్లాడినా మాకు న్యాయం ఇదే విషయం వైష్ణవి విషయంలో కూడా జరిగింది. వైష్ణవికి కూడా న్యాయం జరగలేదు కదా. ఆయనని అత్తగారి ఇంట్లో కూర్చోబెట్టి పెంచుతున్నారు. ఇప్పుడు మా వాళ్ళని కూడా తీసుకెళ్తారు, అక్కడ పెడతారు. ఒక 6 నెలల తర్వాత బయటకు వస్తాడు. మళ్ళీ ఇప్పుడు మా తమ్ముళ్ళం మేము తిరుగుతాం బయట, ఇక్కడే ఉంటాం. మమ్మల్ని చంపరని ఇదేంటి? మాకు భద్రత ఏంటి? పోలీసు వాళ్ళని 4 రోజులు పెడతారు. మేము పెట్టమని చెప్పినామా? వాళ్ళు దేనికున్నారు, మా గురించి లేరు. మేము అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమైనా గొడవ చేస్తామా అని చెప్పి ఇక్కడ ఉన్నారు. మాకు రక్షణ కాదు. మాకు రక్షణ అయితే ఇక్కడ ఎందుకు ఉంటారు? మొన్నటి నుంచే ఉండాలి మాకు రక్షణ అయితే. చెప్తున్నారు మాకు రక్షణ కాదు. అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము గొడవ చేస్తామని చెప్పి సెక్యూరిటీ ఉన్నారు ఇక్కడ. మాకు అవసరం లేదు, మాకు భయం లేదు, మేము ఉంటాం. వాళ్ళు మా దగ్గరకు వచ్చారు అనుకో, వాళ్ళని మేమైనా చంపేస్తాం, మేమైనా చచ్చిపోతాం. కానీ ఇంకోటి న్యూస్ తీసుకుంటున్నారు, మొత్తం ఫేక్ వేస్తున్నారు. ఫేక్ న్యూస్ రాసే వాళ్ళు రావద్దు, తీసుకోవద్దు. అట్లాంటప్పుడు న్యూస్ తెలిసి చేసుకోవాలి. తెలిసి తెలియని మాటలు ఏంటి? తమ్ముడు హల్వాల్లో నుంచి రోజు చిలకలు కూడా వస్తున్నాడంట. హల్వాల్లో లేడు. మా ఇల్లు హల్వాల్ గా జవహర్ నగర్ ప్లస్ నామాల గుండు. అయితే ఆ ప్రెస్ వాళ్ళకు కూడా వాళ్ళు లంచం ఇస్తున్నారేమో, వాళ్ళు పైసలు తీసుకుంటున్నారేమో, అందుకే ఫేక్ న్యూస్ చేస్తున్నారు. అంతే కదన్నా. మీ తమ్ముడికి ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు? మా తమ్ముడికి న్యాయం, వాళ్ళకు ఉరి శిక్ష చేయాలి. ఒకవేళ చట్టం వల్ల కాదంటే వాళ్ళని మాకు అప్పచెప్పేయాలి. మేము చంపేస్తాం వాళ్ళని, మేమైనా చచ్చిపోతాం, వాళ్ళనైనా చంపేసి మేము వాళ్ళలాగా పరారు అవ్వం. పోలీసుల దగ్గరికి సరెండర్ అవుతాం, అది మాత్రం గ్యారంటీ. పోలీసులు ఏం చెయ్యరు, వాళ్ళని తీసుకుబట్టి పెంచుతున్నారు. 3rd డిగ్రీ ఇచ్చిన వాళ్ళు అట్లా కూర్చుంటారా? పోలీస్ స్టేషన్ లో 3rd డిగ్రీ ఇచ్చినామన్నారు, ఏం డిగ్రీ ఇచ్చారు? మంచిగా కూర్చోవాలి. వాడు వెళ్ళి మేము చూస్తే కింద నుంచి పైదాకా చూస్తున్నాడు మమ్మల్ని. తల్లికి ఒక ఛాన్స్ ఇయ్యరా? తల్లి కొడుకు పోయిన బాధలో ఉన్నాడు, వాడిని పిలిస్తే 4 దెబ్బలు కొడతారేమో ఆమె పగ తీరేదాకా. గట్టిగా పట్టుకొని రౌండ్ అప్ చేసి నిల్చున్నారు వాళ్ళని పోలీసులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళనియకుండా. వాళ్ళని పెంచుతున్నారు, లోపల పెట్టి 3 పూటల తిండి పెట్టి పెంచుతున్నారు వాళ్ళని. వైష్ణవి కార్తిక్ అనే వ్యక్తికి ఎవన్ ఫోన్ చేసిందా, లేకపోతే కార్తిక్ కి ఎవనే ఫోన్ చేశాడు? ఫోన్ చేసి అసలు ఏం జరిగింది అక్కడ? తమ్ముడికి ఇక్కడ మ్యాచ్ చూడడానికి లేదని కార్తిక్ మా మ్యాచ్ చూడడానికి వెళ్దాం కార్తిక్ అని ఫోన్ చేస్తే సరే అని కార్తిక్, సుబ్బు, ఎవరు వీళ్ళు ముగ్గురే కూర్చొని అక్కడ చూస్తున్నారు. వాళ్ళు వచ్చేటప్పటికి కూడా కార్తిక్, సుబ్బు అనేవాళ్ళు చాలా సేవ్ చేద్దామనే చూసినారు, కానీ చేయలేకపోయినారు. వాళ్ళని ఇట్లా ఇప్పుడు మీరు పొడిసారు అనుకోండి చాకుతోని, మిమ్మల్ని పట్టుకునేటప్పటికి ఇంకొకరికి పాస్ చేస్తున్నారు. వాళ్ళని పట్టుకుంటే వాళ్ళ దగ్గర నుంచి ఇంకొకరికి పాస్ చేసి అట్లా మొత్తం పొడిచేశారు. అంతేగాని వాళ్ళదైతే ఏం లేదు. ఇక్కడ 3 చోట్ల, ఇక్కడ పీక, ముక్కు, తల మీద, కడుపులో, ఛాతీలో, వేళ్ళు, చేతుల మీద 18 పోట్లు పొడిచారు తమ్ముడిని. తమ్ముడు పొడిచేటప్పుడు కూడా బతిమలాడుకున్నాడు, నాకు అమ్ముంది, నానున్నాడు, నా అక్క ఉన్నది, నన్ను వదిలేయండి అని బతిమలాడుకున్నారు. అయినా వాళ్ళకి బాధ కలగలేదు. నాలాంటి తమ్ముడు వాళ్ళకి లేరా? మా పిన్ని లాంటి కడుపు కొత్త వాళ్ళకి రాదా? వాళ్ళకి శిక్ష వేయాలి. వాళ్ళు వేయని ప్రక్షణ మాకు అప్పచెప్పేయాలి.
చట్టం మాకు న్యాయం చేయాలి. ఇప్పుడున్న సమాజంలో ఎంత మందికి న్యాయం జరుగుతుంది? ఎవరికి ఎంతమందికి న్యాయం న్యాయం జరుగుతుంది? మీకు ఎట్లా న్యాయం జరుగుతుంది? అసలు ఎవరికి న్యాయం చేయట్లా. ఆ, మాకు న్యాయం జరిగేదాకా మేము పోట్లాడతాం, మేము వదలం. ఆ. మాకు న్యాయం జరగాలి. ఎవ్వరు న్యాయం చేయరు. ఎందుకంటే మమ్మల్ని తినట్లేదయ్యా. మీరు ఒకటికి రెండు చెప్తున్నారు కానీ మొత్తం ఫేక్ న్యూసే ఇస్తున్నారు, మీరు చంపారు మమ్మల్ని. ఫేక్ న్యూసే ఇస్తున్నారు. ఏమి కరెక్ట్ గా రావట్లేదు, న్యూస్ మాత్రం కరెక్ట్ గా న్యూస్ రావట్లేదు. మేము ఒకటి చెప్తే దానికి ఇంకొకటి వస్తుంది, మేము ఒకటి చెప్తే ఇంకొకటి వస్తుంది.